ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధన కార్యక్రమానికి యూట్యూబ్ దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటున్న ప్రియులందరికీ ఇమానియల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. నా దేవుడు సియోనులో నుండి ఉదయకాలం మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమె ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. మనందరం నిలువబడి పితృ పుత్ర శుద్ధాత్మని స్తుతి కీర్తన పాడుట ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేలానిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి మీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ ఆదివారమున నీ బిడలముగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణానందము, విశ్వాసము, నిరీక్షణ, మీ వాక్య వాగ్దానముల కొరకు, నమ్మకమైన మీ సేవకుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, మీ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో యూట్యూబ్ దగ్గర ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సియోనులో నుండి మీరు ఆశీర్వదించండి అయ్యా. మరి మీ సన్నిధిలో కూడుకోలేక తండ్రి, మరి మేము మీ సన్నిధిలో ఈ రీతిగా ఆరాధించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు. త్వరలోనే మీ మందిరాలు తెరవబడి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం దయచేయండి. ప్రపంచాన్ని తండ్రి వణికిస్తున్న ఈ వైరస్ యేసు నామములో తొలగిపోవునుగాక, లయమైపోవునుగాక. దేవా, ఉదయకాలం తండ్రి ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు సియోనులో నుండి ఆశీర్వదించి అయ్యా, ఈ ఆదివారం ఆశీర్వాదాలు, దీవెనలు మా అందరికి సమృద్ధిగా దయచేయమని ఆరాధన అంతటి ద్వారా మీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 26వ కీర్తన పాడుకున్నాం. రండి ఉత్సహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభుని కీర్తన అందరూ కలిసి పాడుదాం. రండి ఉత్సహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాద్యము గలరాజు, భూమ్యాగాధపులో ఎలను, భూధర శిఖరములాయనవే. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే.
సముద్రము సృష్టించే ఆయనదే, సత్యుని హస్తమే భువి చేసే ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలమో రండియు సాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము, ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును, రండియు సాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. మనందరం దేవుని నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 6వ సంకీర్తన ఉత్తర పద్ధతి రీతిగా చదువు. అందరూ నాతో కలిసి కీర్తనలు తీసి మీ బైబిల్ చేత పట్టుకొని చదవండి. ప్రతి మాట చాలా శ్రేష్టమైన మాట. శ్రేష్టమైన దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే మీరు కూడా నాతో కలిసి 6వ కీర్తన ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన 6వ కీర్తన నాతో కలిసి చదవాల్సిందిగా మనం చేస్తాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను. దావీదు అంటాడు ఈ మాట, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగుచి. ఉన్నారు ఎవరైనా అలాంటి పరిస్థితిలో? వాక్యం వింటున్నవారు, ఆరాధనలు ఏకీభవిస్తున్న వారు ఎవరైనా కృషించి ఎవరైనా బాగులేని పరిస్థితిలో అంటే చూడండి, దావీదుకి ఎంత నిరీక్షణ, దావీదుకి ఎంత విశ్వాసమో. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయు. ఈరోజు ఆరాధనలో మీరు ఏకీభవిస్తూ ఉండగానే నా ప్రభు మిమ్మల్ని బాగు చేయునుగాక, నా ప్రభు మిమ్మల్ని బాగు చేయునుగాక, నా ప్రభు మిమ్మల్ని బాగు చేయునుగాక. నా ప్రాణం బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? ఈ కరోనా వైరస్ గురించి ప్రజలు అల్లాడిపోతున్నారు. 12 లక్షల పైన కేసులు వచ్చేసినాయి. మరి ప్రపంచంలో అమెరికా తర్వాత మనం 2వ స్థానంలోకి వెళ్ళాం. చూడండి ఎంత భయంకరం. 30,000కు పైన చనిపోయారు. చాలామంది రోజుకి కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. అంటున్నాడు కదా దావీదు, యెహోవా, నువ్వు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. మరణమైన వారు ఎవరు కూడా జ్ఞాపకాలు చేసుకోరు కదా, వారు మట్టిపాలైపోయారు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? చూడండి ఎంత బాగా అంటాడు 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఎవరైనా ఈ ఉదయకాలం మూలుగుతూ చూస్తున్నారా? అలసిపోయి చూస్తున్నారా? ఈ మాటలు వింటున్నారా? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయించున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. అయ్యో, రాత్రంతా నిద్రలేక అలసిపోయి మూలుగుతూ ఎవరైనా రోదంతో ఈ మాటలు వింటున్నట్టయితే నా ప్రభు ఇప్పుడే మిమ్మల్ని బాగు చేయుగాక.
నా ప్రభు ఇప్పుడే మిమ్మల్ని బాగు చేయనుగాక, మీ కన్నిటిని నాట్యంగా మార్చునుగాక, మీ కన్నిటికి ఆయన సంతోషాన్ని సమాధానంగా దయచేయునుగాక. చూడండి అంటాడు, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. అయ్యో, మామూలు బాధ కాదండి. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఎవరైనా నీకు బాధ కలిగిస్తున్నారా? ఎవరైనా నీకు బాధ కలిగిస్తున్నారా? అది ఏ రూపంలోనైనా, అది ఏ రూపంలోనైనా. దావీదు కూడా నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అంటున్నాడు కదా దావీదు. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయువారులారా మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోండి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయువారులారా మీరందరూ వెళ్ళిపోండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. 10వ వచనం, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. చూసారా, దావీదు తన కన్నీటిలో ప్రార్థన చేశాడు. దావీదు విచారంలో ప్రార్థన చేశాడు. దావీదు బాధలో ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మలుదురు. తప్పకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన శత్రువుని వెనుకకు మళ్లింప చేయుగాక. మన శత్రువైన ఈ కరోనా వైరస్ను, ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ను ప్రభు వెనుకకు మళ్లింప చేయుగాక, తరిమి కొట్టునుగాక, దీనిని భయంకరమైన కోకటి వేళ్లతో పెకలింప చేయునుగాక. ప్రభు కార్యం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన మానదు, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దావీదులాగా ప్రభు కార్యాలను మనం చూస్తాం. ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ధైర్యం తెచ్చుకోండి. ప్రభు నిన్ను బాగు చేయబోతున్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు. ప్రభు నీ కుటుంబంలో సంతోష సమాధానాలు అధికముగా పుట్టించునుగాక. ప్రభు నీ విచారాలన్నీ తొలగింప చేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక. ఆయన కార్యాలు ప్రారంభించి ధైర్యం తెచ్చు. ప్రార్థనలోకి వెళ్దాం. దానికి ముందుగా మనందరం దేవుని నామానికి మహిమ కలుగులాగున పాట పాడి వినిపిస్తారు. ప్రత్యేకమైన కీర్తన దైవజన్ నేసన్ గారు రచించిన అద్భుతమైన కీర్తన. కలవరపడి నేను కొండల వైపు నా కన్నులెత్తును. కలవరపడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా. నీవు నాకుండగా, నీవే నాండగా. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండ
ఉండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచిదా. సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచిదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. ప్రార్థన చేసుకున్నా. ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. మరి మీరందరూ వార్తలు చూస్తున్నారు, విషయాలు తెలుసు, పేపర్లో చదువుతున్నారు. రోజు రోజుకి కొన్ని వేల సంఖ్యలో నమోదవుతూ ఉన్నాయి. అయితే మనకున్న ఒకే ఒక నిరీక్షణ, మనకున్న ఒకే ఒక ధైర్యం, మనకున్న పట్టుదల, మనకున్న బలమైన విశ్వాసం మన ప్రభువే. ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన ప్రార్థన ఆలకించువాడు, మన ప్రార్థనకు చెవియొగ్గి మనకు సహాయం చేయవాడు. ఆయన వైపే మనం చూద్దాం. కలవరపడద్దు, అటు ఇటు చూడద్దు, ప్రభు వైపే చూద్దాము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచొచ్చు. పౌరన్న మాట ఇప్పుడు గుర్తు చేసుకుందాం. మన పరిస్థితుల వైపు చూడద్దు, అటువైపు ఇటువైపు చూడద్దు, మనుషుల వైపు చూడద్దు, కొన్ని వార్తల వైపు కూడా మనం చూడద్దు. ప్రభు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. ఆయన దక్షిణహస్తము మహోన్నతమాయను. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మాటతో ఆయన బాగు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఇప్పుడే తన వాక్కును పంపి ఈ వైరస్ నుంచి మనకు విడుదల దయచేయునుగాక. ఈ వైరస్ నుంచి మనకు పరిపూర్ణమైన విరుగుడు దయచేయునుగాక. ఆయన తన వాక్కు చేత కార్యాలు జరిగించునుగాక. ఆయన వైపే చూద్దాం, ఆయన వైపే చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో ప్రార్థన ఏకీభవించండి. ఈ వైరస్
లయమైపోయేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధ ఆదివారం మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించటకు మాకు ఇచ్చిన అవకాశంపై మీకు స్తోత్రాలు తండ్రి. మరి రెగ్యులర్గా ఆరాధన జరిగినప్పుడు సమూహంగా కూడి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి గణపరిచారు. అయితే పరిస్థితులు బాగలేవు ప్రభా తండ్రి. మరి ఉగ్రత తీరిపోయే వరకు మీరు దాగి ఉండండి అని మీరు సెలవిచ్చారు. కాబట్టి నాయన యూట్యూబ్లో ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఆసక్తితో యూట్యూబ్ దగ్గర కూర్చొని మీ మాటలు వింటున్న ప్రజలందరినీ తండ్రి, విశ్వాస సమూహమును, మా సంఘాన్ని, కుటుంబాలను మిక్కిలి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎన్నోసార్లు నీ కాయాస్కరమైన జీవితాన్ని మేము జీవించున్నాము తండ్రి. మోషే భక్తుడు నాడు, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడు. వారికంటే మేము భక్తి పరులం కాదయ్యా. అయ్యా, మరి దావీదు భక్తుడు కూడా అన్నాడు, నీ కాయాస్కరమైన మార్గములు మా యందున్నవేమో చూడండి తండ్రి అన్నారు ప్రభా. యోహాను భక్తుడు నాడు, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయని సెలవిచ్చిన దివ్యమైన వాగ్దానంతో ఈ ఉదయకాలంలో మీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. మీకు విరోధంగా, వ్యతిరేకంగా మా బ్రతుకులో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు దోషములను కనిపెట్టి చూచిన నెల ప్రభువా ఎవడు నిలవగలడు తండ్రి? ఆయనను జనులని ఎంత అయా ధైర్యంగా జీవించినట్టుగా నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. క్షమించడం సిద్ధ మనసు కలిగిన దేవుడు, మా అపరాధాలు, దోషాలు, పాపాలు క్షమించి అయా మా ప్రార్థన ఆలకించి ఇదిగో ఈ వైరస్ నుంచి మాకు పరిపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ తెగులు మీరు సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఒక్కసారి మానవాళి మీద మీ కనుదృష్టి ఉంచండి అయ్యా. మీరు కనికరించండి. యెహోవా ఎందాక కరుణించము, ఎందాక మా వైపు తిరుగు తండ్రి. మిమ్మల్ని కరుణింపవాలని మీరు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు కదా. దేవా, మా వైపు తిరగండి, మాకు సహాయం చేయండి. మరలా మాకు మంచి రోజులు దయచేయండి. ఈ వైరస్ నుంచి పూర్తిగా విడుదల దయచేయండి. ఈ వైరస్ యేసు నామములో లయమైపోను గాక. లక్షలాది మంది ప్రజలు రోజుకు తండ్రి అయా దీని బారిన పడుతూ ఉన్నారు. చాలా మంది మరణిస్తున్నారు అయ్యా. అయా, మనిషి మరణించడం వలన మీకేమాత్రం ఇష్టం లేదు అయా. మరణించే వ్యక్తి కూడా తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి సంపూర్ణంగా మిమ్మల్ని స్తుతించి గణపరిచినప్పుడు మీకెంతో సంతోషము, మీకెంతో ఆనందం అయ్యా. ఎందుకంటే మృతులు ప్రభా మౌన స్థితిలో దిగిపోవడం మీకు ఇష్టం లేదు నాయనా. అయా, అందరూ నిన్ను స్తుతించాలి, గణపరచాలి. ప్రభా, సహాయం చేయండి. మానవాళ్ళు ఒకసారి కనికరించండి, మాట్లాడి కనికరించండి, కరుణించండి అయ్యా. మీరు స్వస్థపరచండి అయ్యా. మీ దక్షిణ హస్తాన్ని చాపండి. ఇదిగో యేసు నామములో తెగులు అంతరించిపోను గాక. అయ్యా, ఇప్పుడు వరకు జరిగిన నష్టము చాలు నాయనా. ఒక్కసారి మా ప్రార్థన ఆలకించి ప్రభా మీరు కార్యాలు జరిగించండి. హోంకరించి లేవండి తండ్రి. యెహోవా లేచునుగాక. మీరు లేవాలయ్యా, మీరు లేవాలయ్యా. గాలిని గద్దించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని గద్దించిన దేవుడు, ఇదిగో ఈ తెగులను గద్దించి సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరు లేవండి. యెహోవా లేచునుగాక, యెహోవా లేచునుగాక. మీరు లేవాలి తండ్రి. మీరు కార్యాలు జరిగించాలయ్యా. మీరు కదిలి రావాలయ్యా, మీరు కదిలి రావాలయ్యా. ఈ నష్టం చాలు తండ్రి అయ్యా. మానవాళ్ళు ఒక్కసారి మీరు కరుణించండి. దేశాలను జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, మండలాలను జ్ఞాపకం చేసుకోండి, పట్టణాలు, గ్రామాలు, వీధుల్లోకి, సందుల్లోకి, మూలల్లో కూడా అయ్యా ఇది చేరింది అయినా ఒక్కసారి మీరు కరుణించండి, కరుణించండి, కరుణించండి. కరుణామూర్తి, కనికర పూర్ణుడా, కరుణా సంపన్నుడా, కృప చూపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా, కృప చూపించండి మా తండ్రి, కృప చూపించండి అయ్యా. అయ్యా, సహాయం చేయండి. ఇది కాలంలో మా తండ్రి అయ్యా, ప్రపంచ దేశాలు మీరు స్వస్థపరచండి. మా దేశాన్ని స్వస్థపరచండి, మా రాష్ట్రాలను స్వస్థపరచండి, మా జిల్లాలను స్వస్థపరచండి, మా మండలాలను స్వస్థపరచండి, మా పట్టణాలను, గ్రామాలను అయా, మా సంఘాలను, మా వీధులను అయా, మా గృహాలను మీరు స్వస్థపరచండి నాయనా. ఏ ఇంట్లో అయితే ఈ వైరస్ ఉందో యేసు నామములో
పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక తండ్రి. కృప దయచేయండి. ఆ సంఘాన్ని, కుటుంబాలను మీరు కనికరించండి, సహాయం చేయండి, స్వస్థపరచండి. ఆ సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా మిక్కిలి దీవించి ఆశీర్వదించండి. ఉదయకాల యూట్యూబ్లో తండ్రి ఈ వాక్యం ఆరాధన ఏకీభవిస్తున్న బిడ్డలందరూ మీరు దర్శించి పరలోక సింహాసనం నుంచి మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శ్రేష్టమైన దేవుని వాక్యం మీద దానికి ముందుగా మనందరం పరిశుద్ధ గ్రంథాల చేతబట్టి సజీవ వాక్కు మాయలో అని పలబడుతున్నాం. సజీవ వాక్కు మాయలో వసింప చేయుమి దినము, నీ ఆత్మ జీవ జలములలో నురంతల ఫలము మాకేమో, నురంతల ఫలము మాకేమో. సజీవ వాక్కు మాయలో వసింప చేయుమి దినము. ఈరోజు మన ధ్యానం కొరకు సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు చదువుకున్నా కానీ ఒక్క మాటే నేను ధ్యానాంశం ఎంచుకున్నాను. ప్రత్యేకంగా ఈ భాగం ఎన్నుకోవటంలో యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవించవలెను. యాజకులకి దేవుడిచ్చిన ఆశీర్వాదపు వాగ్దానం ఇది. అహరోను కుమారులు అంటే యాజకులు. దేవుడు అహరోను ప్రతిష్ఠితుడైన సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మహాకృపను బట్టి 2004వ సంవత్సరం జూలై మాసం 25వ తారీఖున నేను సంపూర్ణమైన సేవలోకి వచ్చిన రోజు ఆ రోజు వాస్తవంగా నేను ఎంకామ్ చదివి జూనియర్ లెక్చరర్గా పనిచేస్తూ, నేను విజయవాడలో కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు మాకు ఇంటర్వ్యూలు పిలిచారు. కాంట్రాక్ట్లో పనిచేస్తున్న లెక్చరర్లందరికీ ఆ రోజు ఇంటర్వ్యూలు జరిగినాయి విజయవాడలో. అయితే దేవుని మహాకృపను బట్టి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలా, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవాలని సందిగ్ధతో రాత్రి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు ప్రభు చెప్పిన రీతిగా, ఇర్మియా తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే నేను నిరిగితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించాను, ప్రతిష్ఠించుకున్నాను ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ మాట, ఆ దైవికమైన పిలుపును గ్రహించి దేవుని సేవలోకి రావడం జరిగింది. ఇప్పటికీ దేవుని మహాకృపను బట్టి మరి నిన్నటితో 16 సంవత్సరాలు దేవుని ఇంటిలోకి వచ్చి 16 సంవత్సరాలు, ఆ 17వ సంవత్సరంలోకి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అందరి ప్రార్థన, దేవుని మహాకృపను బట్టి దేవుని 16 సంవత్సరాలు ఆయన ఇంటిలో, నా ఇంటిలో నేను 18 సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత ఈ 16 సంవత్సరాలు దేవుని ఇంటిలో, దేవుని పరిచర్యలో ఉండటం అది ఎంతైనా ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. దేవుని కృపగల దేవుడు ఆయన పరిచర్య కోసం ఏర్పాటు చేసుకోవటం, ఆ తర్వాత ఆయన పరిచర్య కోసం పిలుచుకోవటం, ఇదంతా కూడా దేవుని ఉన్నతమైన మహాకృప మాత్రమే. దేవునికి స్తోత్రాలు. కాబట్టి దానికోసం ఈ వాగ్దానంతో కూడిన సందేశం మీకు ఇవ్వాలని నేను జాగ్రత్తగా సిద్ధపడటం జరిగింది. చూడండి 24వ వచనం, సంఖ్యాకాండం 6:24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించాను. యాజకుడు ఇలా ఆశీర్వదించినప్పుడు సంఘాన్ని, కుటుంబాలను ప్రభు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఎవరైతే టీవీ కార్యక్రమం దగ్గర కూర్చున్నారో, చూస్తున్నారో, మీ అందరినీ, కుటుంబాలన్నిటినీ ప్రభు ఆశీర్వదించి కాపాడునుగాక. ఆయన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు మన అంశం కాపాడే దేవుడు. ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం, అయ్యో ఈ వైరస్ రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది, ఏమో మన దగ్గర కూడా వస్తుందేమో, ఏమో పరిస్థితులు ఎలా ఉంటాయో, దేవుడు మనల్ని కాపాడుతాడా? ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. ఆయన మనల్ని కాపాడేవాడు. మనం ఆరాధించే దేవుని పేరేం పేరు తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. నిరంతరం మనల్ని కాపాడేవాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలాగా ఆయన మనల్ని కాపాడేవాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో, ఎవరిని కాపాడుతాడో, ఈ రెండు విషయాలు నేను మీకు దేవుని వాక్యంలో చక్కగా వివరించాలని ఆశపడుతున్నాను. అందరూ బైబిల్ తెరవాలి, దేవుని మాట వినాలి. ఒక 6 విషయాలు చెప్తాను. మొదటిగా ఎలా కాపాడుతాడు, దేవుని కాపుదల ఎలా ఉంటుందో ఒక 3 విషయాలు ముందు చెప్తాను. తర్వాత ఆయన ఎవరిని కాపాడుతాడో ఆ విషయాలు, ఒక 6 విషయాలు తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా కాపాడుతాడు చూడండి, దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు. కీర్తన గ్రంథము 17వ సంకీర్తన చక్కగా మీరు రాసుకోవచ్చు. ఇవి చాలా జాగ్రత్తగా నేను సిద్ధపడి ఈ వాక్యాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను. దేవుని వాక్య నడిపింపుతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. చక్కగా మీరు రాసుకోండి. కీర్తనలు 17వ కీర్తన 8వ వాక్యం. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడును. చూసారా ఎలా కాపాడుతాడంటే దేవుడు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు. మనందరం మన కనుపాపను జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. సర్వేంద్రియనం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మన అవయవాలన్నింటిలో కన్ను చాలా ప్రధానమైనది. ఈ కన్ను జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. కన్నును కాపాడుకోవడానికి దేవుడు సృష్టిలో చూడండి, ఆయన మనిషిని తయారు చేసినప్పుడే కనుబొమ్మలు కూడా తయారు చేశాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా, చాలా జాగ్రత్తగా కదా. కంటికి కనుపాపే రక్ష. ఈ కనుపాపను కాపాడుకున్నట్లుగా ప్రభు మనల్ని కాపాడుతాడంటే చాలా జాగ్రత్త కదా. మనం ఎక్కడికి వెళ్తున్నా ఏదైనా తగిలిద్దేమో, ఏదైనా రాసుకుంటామేమో, ఏదైనా పొడుచుకుంటామేమో, ఎలాగైతే కనుపాపను మనం కాపాడుకుంటామో ప్రభు మనల్ని అలా కాపాడుతాడు. మొదటి విషయం. రెండవది ఎలా కాపాడుతాడో చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వాక్యం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వాక్యం నేను చదువుతాను. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయండి. గొర్రెల కాపరి తన మందను కాపాడుకుంటాడు కదా. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం ప్రాణం కూడా పెడతాడు. మనం ఆరాధించే మన యేసయ్య మంచి కాపరి. ఆయన మనకు మంచి కాపరి, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన కాపరి. ఆయన గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడు. దావీదు కూడా మంచి గొర్రెల కాపరి. దావీదు కూడా మందను ఎలా కాపాడేవాడు. ఒకసారి ఎలుగుబంటి వచ్చిందంట, ఒకసారి సింహం వచ్చినట్టు మందలోకి ప్రాణాలు తెగించి గొర్రెని కాపాడాడు, మందను కాపాడుకున్నాడు. ఒక గొర్రెల కాపరి మందను ఎలాగైతే కాపాడుతాడో మనం ఆరాధించే దేవుడు
తన మందైన, తన మేపు గొర్రెలమైన, తన స్వాస్థ్యమైన మనందరినీ, చిన్న గొర్రెలమైన మనందరినీ కూడా కాపాడేవాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఏదైనా కలవరంతో, ఏదైనా భయంతో, ఏదైనా ఆందోళనతో ఈ మాటలు మీరు వింటున్నట్లయితే, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా ప్రభు కాపాడుతాడట. గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా ప్రభు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి. మన ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన కాపరి, సిలువలో తన సమస్తాన్ని ధారపోసిన కాపరి. కాబట్టి మంచి కాపరిలాగా మనల్ని కాపాడుతాడు. మూడవది, ఎలా కాపాడుతాడు? ఇవన్నీ బైబిల్లో అద్భుతమైన విషయాలు. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 31:5 చూడండి. అక్కడ ఏముంది? పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండును. దానికి హాని చేయక తప్పించుచు ఉండును. అబ్బా, ఎంత బాగుందండి ఈ మాట. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు. చూసారా, ఒక పక్షి పిల్లే తన పిల్లల్ని ఎగురుతా వాడికి దెబ్బ తగలకుండా ఎలా కాపాడుతాయో, సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేము అంటే మనందరినీ కాపాడును. ఎలా దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండును. దానికి హాని చేయక, ఏమాత్రం కూడా మనకు హాని చేసేవాడు కదా మనం ఆరాధించే దేవుడు, మన ప్రాణ ప్రియుడైన యేసయ్య ఏ మాత్రం కూడా మనకు హాని చేసే దేవుడు కాదు. కాబట్టి ఈ వైరస్ కాదు కదా, దీనికంటే తాత ముత్తాతలు ఇంకెంత వచ్చినా ఆయన బిడ్డలంగా ఆయన మనం కాపాడుతాడంతే. హాని చేయక తప్పించుచు ఉండును బిడ్డలారా. కాబట్టి ఈ మాట గుర్తు చేసుకున్నాం. ఇశ్రాయేలు కాపాడువాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? ఒకడు తన కనుపాపను ఎలాగైతే కాపాడుకుంటాడో ఆయన మనల్ని కాపాడుతున్నాడు కదా. ఇప్పుడు ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అన్నాడు ఆయన. అలా కాపాడుతున్నాడు. రెండోది, గొర్రెల కాపరి తన మందని ఎలాగైతే కాపాడుతాడో మనం ఆరాధించే దేవుడు మన మంచి గొర్రెల కాపరి అయిన దేవుడుగా మనల్ని కాపాడుతున్నాడు. మూడోది, పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటాయో సైన్యములకు అధిపతి యెహోవా ఆయన బిడ్డలమైన మనందరినీ కాపాడుతున్నాడు అని యెరూషలేమును కాపాడేవాడు. ఆయన ప్రజలంగా, ఆయన రక్తంలో కడుగబడిన దేవుని సమూహమైన ప్రజలంగా కాపాడుతున్నాడు. ఎంత గొప్పది కదా. ఎలా కాపాడుతున్నాడో మనం చూసి ఇంకొక మాట మీకు వర్తమానంలోకి వెళ్ళటానికి, రెండో పాయింట్కి వెళ్ళటానికి ముందుగా ఇంకో పాయింట్ గుర్తు చేస్తాను. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 27:3. ఇవన్నీ మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. యెషయా 27:3. యెహోవా అను నేను దానిని కాపు చేయించున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచును, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచు. చూసారా, ప్రతి నిమిషం కూడా కాపాడే దేవుడు అంట. ప్రతి నిమిషం, ఒక్క సెకండ్ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కదా. దేవుని బిడ్డలారా, చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రులు, అమ్మా ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టద్దమ్మా అమ్మా అంటుంటారు. పిల్లలు పడుకునేటప్పుడు చీకటిలో బజారుకి వెళ్ళినప్పుడు, అమ్మా దయచేసి ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టద్దమ్మా. పిల్లలకు ఎలాగైతే అడుగుతారో మనం అడగకముందు మన దేవుడు అంటున్నాడు, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రం దాన్ని కాపాడుచున్నాను. చూసారు, దివారాత్రం కాపాడే దేవుడు మన దేవుడు. ఒక మాట బైబిల్లో మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వాక్యం నేను చదువుతున్నాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వాక్యం ఏముంది? దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండి, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని ఏం చేస్తున్నాడట?
కాపాడుచు. దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుచు. చూసారు, దేవుడు ఎక్కడికి పోయినా ఆయన ప్రజలుగా మనల్ని కాపాడేవాడు. ఎలా కాపాడుతాడో ఒక 3 విషయాలు నేర్చుకోండి. ఎలా కాపాడుతాడంట? ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా కాపాడుతాడు. ఒక గొర్రెల కాపరి మందను కాపాడినట్లుగా కాపాడుతాడు. మూడవది, పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడునట్లుగా మనం ఆరాధించే దేవుడు మనల్ని నిత్యము ప్రతి నిమిషం కాపాడుతున్నాడు. ప్రతి నిమిషం ఆయన దివారాత్రము మనల్ని కాపాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అయితే రెండవ అంశంలోకి వెళ్తాను నేను. ఎవరిని కాపాడుతాడు, ఆయన ఎలా కాపాడుతాడో చక్కగా ఉంది, బాగుంది, నేర్చుకున్నా. అయితే ఎవరిని కాపాడుతాడు ఆయన? ఒక 6 విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను. మంచి విషయాలు, శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నాం. ఎవరిని కాపాడుతాడంట? కీర్తనలు 31వ సంకీర్తన 23వ వాక్యం నేను చదువుతున్నాను. చూడండి, 31వ సంకీర్తన 23వ వాక్యం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయడు. చూసారా, విశ్వాసులను కాపాడుతాడు, గర్వంగా ప్రవర్తించు వారికి ప్రతిదండన చేస్తాడు. ఎవరు బిడ్డలారా, మొదటిగా ఎవరిని కాపాడుతాడంట? ఎలా కాపాడుతాడో నేర్చుకున్నా. ఇప్పుడు ఎవరిని కాపాడుతాడో మొదటి మాట, విశ్వాసులను కాపాడుతాడు. విశ్వాసులను కాపాడుతాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచకుండా గర్వంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ఆయన దగ్గరకు రాకుండా అవిశ్వాసంలో బ్రతుకుతూ ఉంటారో, ఇంకా లోకస్తులాగా జీవిస్తూ ఉంటారో, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు. విశ్వాసులను కాపాడుతాడు, గర్వంగా ప్రవర్తించే వారికి ప్రతీకారం కూడా చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువుని విశ్వాసం ఇచ్చావా? యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? దినములు చెడ్డవి, సమయాన్ని పోలీగా సద్వినియోగం చేసుకునే బైబిల్ చెప్తుంది. దైవజనుడుగా అనేక సార్లు హెచ్చరిస్తూ, గద్దిస్తూ ఈ ఉదయకాలం మరలా మీ మనస్సాక్షిని ప్రేరేపిస్తూ ఈ మాటలు చెప్తున్నారు. యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. మొదటిసారి ఆయన వచ్చాడు, మన పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయనకు విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను కాపాడి నిత్య జీవానికి వారసుడుగా చేస్తాడు. ఇంకా ఆయన యందు విశ్వాసం లేకుండా బ్రతుకుతూ ఉన్నట్లయితే గర్వంగా ప్రవర్తించే వారికి ప్రతీకారం కూడా చేస్తాడంట. జాగ్రత్త. ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా ఎంతకాలం విశ్వాసం లేకుండా బ్రతుకుతాం? ఇంకా ఎంతకాలం విశ్వాసం లేకుండా జీవిస్తాం? యేసయ్య త్వరగా రాబోతున్నాడు. చుట్టూ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏ నిమిషానికి ఏది జరిగిందో, ఎప్పుడు మనం ఎలా ఉంటామో తెలియదు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని ప్రజలారా, ఇంకా ఆయన మీద విశ్వాసం లేకపోతే ఇదే మీకు తెలుసు. బైబిల్ చెప్తుంది కదా, యోహాను సువార్త 1:12, తను ఎందరు అంగీకరించినో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలయ్య అధికారం ఆయన మనకిచ్చాడు. ఆయన బిడ్డగాను జీవించడానికి అధికారం. ఎందరు ఆయన అంగీకరించుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనందరం ఆయన బిడ్డలమయ్యాము. ఆయన బిడ్డలమైతే ఆయనతో కూడా వారసులమే, నిత్య జీవానికి వారసులమే. ఇవేమి మనల్ని ఏమీ చేయలేవు. లోకంలో జీవించినంత కాలం ఉంటాం. యేసు ప్రభు వచ్చినప్పుడు సదాకాలం ప్రభు దగ్గర ఉండటానికి వెళ్తాము. యుగయుగాలు ప్రభుత్వం జీవిస్తాం. అది మన విశ్వాసం. ఈ విశ్వాసం నీకుందా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట నీలో. ఎంతంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇది వెళ్ళి ఎత్తి సముద్రంలో పడబెట్టి పడిపోతుందంట. విశ్వాసం యేసు ప్రభు మీద, ఆయన మాటల మీద, ఆయన వాక్యం మీద, ఆయన సన్నిధిలో, ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాల మీద విశ్వాసం ఉందా? అబ్రహాము వాగ్దానాలు నమ్మాడు, విశ్వాసం ద్వారా బలము పొందాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని కాపాడేవాడు.
ఇంకా విశ్వాసం లేకుండా బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఇంకా విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగానే నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి, బ్రతుకును బాగు చేసుకోవాలి, యేసు ప్రభు కోసం నీ హృదయం తెరవాలి. దేవుని బిడ్డలారా, ఇదే మీకు ఇలా తెలుసు. కాబట్టి ఎవరు కాపాడుతాడంటే ఆయన విశ్వాసులను కాపాడుతాడు. విశ్వాసులను కాపాడటమే కాదు, కీర్తనకారుడు ఆయన విశ్వాసం ఉంచిన వారిని కాపాడుతాడని ఉంది కదా. ఆ విశ్వాసం ఉంచిన వారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడుతాడంటే చూడండి, 33వ కీర్తన 18వ వాక్యం. వారి ప్రాణములు మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. కరువులు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు కదా. వీటన్నిటిలో కరువులో కూడా సజీవులుగా కాపాడే దేవుడు. ధైర్యం తెచ్చుకోవాలి. ఏదైనా కరువు కొరలో చిక్కుకొని ఉన్నావా? ఏదైనా కరువు పరిస్థితుల్లో ఒక నిరాశ నిట్టూర్పుల మధ్యలో, ఒక ఇరుకులో నలుగుగొట్టబడిన పరిస్థితులను ఈ వాక్యం వింటున్నట్లయితే, కరువులో సజీవులుగా కాపాడే దేవుడు మన దేవుడు. ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన విశ్వాసులను కాపాడు. మొదటి మాట, ఎవరు కాపాడుతాడంటే దేవుడు విశ్వాసులను కాపాడుతాడు. రెండవ మాట కీర్తన గ్రంథము 97వ సంకీర్తన 10వ వాక్యాన్ని చదువుతున్నాం. 97వ సంకీర్తన 10వ వాక్యం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనం అసహించుకోండి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఎవరినంట? తన భక్తుల ప్రాణములను ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుచున్నాడు. భక్తుల ప్రాణాలు చూసారు, భక్తులను కాపాడేవాడు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనాన్ని అసహించుకోండి, యెహోవా తన భక్తులను, వారి ప్రాణాలను కాపాడేవాడు. దేవుడారా, దేవుడు తన భక్తులను, ఎవరు ఆయన భక్తులో ఆయనకు తెలుసు, ఎవరు ఆయన భక్తి లేకుండా జీవిస్తున్నారో ఆయనకు తెలుసు. దేవుడారా, తన భక్తులను ఆయన కాపాడేవాడు. తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కాపాడేవాడు. తన యందు భయభక్తులు గలవారిని ఆయన కాపాడేవాడు కదా. సొదొమ కుమారులు నాశనం చేయాలన్న పరిస్థితిలో నీతిమంతుడైన లోతును కాపాడలేదా? నీతిమంతుడైన లోతును సంరక్షించలేదా? భక్తులను కాపాడే దేవుడు కాదాయన? ఖచ్చితంగా కాపాడతాడు. తన భక్తులను ఆయన కాపాడేవాడు. అందుకని కదా 91వ కీర్తన 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అవునండి, తన భక్తులను కాపాడేవాడు. నువ్వు ఆయన భక్తుడివేనా? ఏంటి భక్తి అంటే ఏంటి? భక్తి ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నవాడు భక్తుడు. లోకంలో మాలిన్యం ఉంది, లోకంలో మలినం ఉంది. మన నోటితో, మన తలంపులతో, మన మాటలతో పరిశుభ్రతను జాగ్రత్తగా కాపాడుకోవటమే భక్తి. విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించిన భక్తి, దిక్కులేని పిల్లలను పరామర్శించిన వారి ఇబ్బందులు వారిని జ్ఞాపకం చేసుకోవటం భక్తి. భక్తిగల జీవితం ఎవరైతే జీవిస్తారో వారిని కాపాడేవాడు కదా. దేవుడు తన భక్తులను కాపాడేవాడు. భక్తి కలిగిన జీవితం జీవిస్తున్నావా? దేవుడు నేను కాపాడుతాడు. ఒకటి విశ్వాసులను, రెండవది భక్తుల ప్రాణాలను. మూడవ మాట 116వ సంకీర్తన 6వ వాక్యం. 116వ సంకీర్తన 6వ వాక్యం చూడండి. 116వ సంకీర్తన 6వ వాక్యం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించింది. ఎవరిని కాపాడుతాడంటే సాధువులను కాపాడువాడు. సాధుగుణము. సాధువు అంటే సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం చెప్తుంది. సాత్వికంగా మాట్లాడటం, సాత్వికంగా నడుచుకోవటం, సాత్వికమైన ఆలోచన. దావీదంటాడు, నీ సాత్వికమును గొప్ప చేసింది. దేవుని బిడ్డలారా, సాత్వికంగా ఎవరైతే జీవిస్తారో
సాత్వికంగా ఎవరైతే నడుచుకుంటున్నారో యెహోవా సాధువులను కాపాడువాడు. సాత్వికత ఎక్కడుంది? ఈ సాత్వికత యేసుప్రభు దగ్గరే. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అవును, సాత్వికత ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన సాత్వికుడు. భూజనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఆయన సాధువులను కాపాడేవాడు. ఈ చాలాసార్లు మనం తొందరపడతాం కదా. ముంగోపి మూఢత్వం అంతా బయలుపరుస్తాడంట, బయటికి వెళ్ళగలుగుతాడంట. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి అని బైబిల్ చెప్తుంది. త్వరగా కోప్పడతారు, ఆతురపడి కోప్పడటం కదా. జ్ఞానం గలవాడు తన కోపమంతా అణుచుకొని జీవిస్తాడు కదా. సాత్వికం సాధువు లక్షణం. మనం ఎప్పుడైతే సాత్వికాన్ని ధరిస్తామో ప్రభు అంటాడు కదా, నేను నిన్ను కాపాడుతాను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నేను నిరంతరం నిన్ను కాపాడుతాను. సాత్వికులను కాపాడాడు. యాకోబు వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు యాకోబును కాపాడటానికి కారణం ఏదో తెలుసా? యాకోబులో సాత్వికం ఉంది, సాధువు లక్షణం ఉంది. అదే మనం చదువుకుంటాం. ఆదికాండం చూడండి. ఆదికాండంలో యాకోబు అన్నదమ్ముల్లో యాకోబు కాడ ఆ సాధువు గుణం ఉంది. ఆదికాండం 25:27 ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు యాకోబులు అన్నమాట. ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. యాకోబు సాధువు. యాకోబు అనగానే మనకు ఒకటే తెలుసు, మోసగాడండి అంట కదా. మనం పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు చెప్తాడు యాకోబు సాధువు, సాత్వికుడు, సాత్విక లక్షణం కలిగిన వాడు. దేవుడి కాడ సాత్వికం. ఎవరు బిడ్డలారా? యెహోవా సాధువులను కాపాడువాడు. కాబట్టి దేవుడు మనం కాపాడాలి అంటే మనకు కూడా సాత్వికము, సాధువు గుణం అనేది చాలా అవసరం. 4వ మాట, దేవుడు ఎవరిని కాపాడుతాడు? 145వ సంకీర్తన 20వ వాక్యం చదువుకుందాం. 145వ సంకీర్తన 20వ వాక్యం చదువుకుందాం. చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడు, అయితే భక్తిహీనులను అందరినీ ఆయన నాశనము చేయి. చూసారా? యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడు. నిజంగా నువ్వు ఆయన ప్రేమించేవాడు అయితే, నిజంగా నువ్వు ఆయన ప్రేమించేదాని అయితే, నువ్వు ఆయన ప్రేమలో బ్రతుకుతూ ఉన్నదాని అయితే కదా, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ. 4వ మాట, మొదటిగా విశ్వాసులను, 2వది భక్తులను, 3వది సాధువులను, 4వది తను ప్రేమించు వారిని అందరినీ. ప్రేమించు వారిని అందరినీ. ఎలా ప్రేమించగలం? దేవుడు ఎలా ప్రేమించగలం? ఎవడైతే ఆయన ఆజ్ఞలు గైకొని బ్రతుకుతాడో అదే ఆయన ప్రేమించు. వాడు నన్ను ప్రేమించినలా వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. ఆయన ఆజ్ఞలు గైకొని జీవించే జీవితం, పరిశుద్ధంగా బ్రతకటం, దేవుడికి మొదటి స్థానం ఇవ్వటం, ప్రతినిత్యం ఆయన మీద ఆధారపడి జీవించటం, ప్రతినిత్యం ఆయన చూస్తున్నాడనే భయం భక్తి కలిగి జీవించటమే ఆయన ప్రేమించటం అంటే. ఆయన ప్రేమిస్తే చెడుతనాన్ని అసహ్యించుకుంటా, మన కళ్ళతో, మన ఆలోచనతో, మన మాటలతో, మన నడవడికలో, మన మాటల్లో, మన చేష్టల్లో చెడుతనాన్ని అసహ్యించుకొని మనం బ్రతికినప్పుడు మనం దేవుడిని ప్రేమించిన వారని. దేవుని ప్రేమించు వారందరూ ఆయనకి ఎరుకైన వారే, ఆయన వారిని ఎరిగిన వాడే, ఆయన వారిని కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించేదాని అయితే సామెతలు 3:26లో ఒక మాట ఉంటుంది, నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. నీ కాలు చిక్కబడకుండా దేవుని ప్రేమించేవారిని ఆయన కాపాడుతాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడండి! ప్రేమ స్వరూపి, ప్రేమ అయిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రాణం పెట్టేంతగా యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తే ఆయన బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన ఎలా ప్రేమిస్తున్నాం? పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా? పూర్ణ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? పూర్ణ హృదయంతో ఆయన మాట వింటున్నామా?
ప్రేమించాలి. ఆయన ప్రేమించు వాళ్ళందరినీ ఆయన కాపాడుతాడు. ఐదో మాట దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం చదువుతుంది. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి అని పైన ఫుట్నోట్లో 3 వేసింది, కింద చూస్తే దుష్టుడి నుండి కాపాడు. అవును, మనం ఆరాధించే దేవుడు దుష్టుడి నుండి మనల్ని కాపాడేవాడు. ఎక్కడ దుష్టుడు మనల్ని ముట్టకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. లేకపోతే ఆయన కాపాడకపోతే ఏ పాటికో మనం ఏదో అయ్యేవారు. అవును కదండి, వాస్తవం కదా. నిజంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మన జీవితాలను దేవుడు కాపాడుతున్నాడు. ఎంత బాగా కాపాడుతున్నాడు ఆయన. దుష్టుల నుండి, సమస్త దుష్టత్వము నుండి, లోకంలో సమస్త దుష్టత్వం నుండి మనల్ని కాపాడి మనల్ని బయటికి తీసుకొచ్చి లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచి పేరు పెట్టి పిలుచుకొని ఆయన సొత్తుగా స్వకీయ సంపాద్య జనముగా మనల్ని చేసి ఆశీర్వదించి ఈ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. దుష్టుల నుండి కాపాడేవాడు. ఒకవేళ నువ్వు ఇంకా ఏదైనా దుష్టత్వాలు ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఈ భయంకరమైన దుష్టత్వంలో నుంచి దేవుడిని కాపాడాలని నేను పిలుస్తాను. పుస్తకం దగ్గరికి ఆఖరి మాట ఎలా కాపాడుతాడు? యోధా పత్రిక 24వ వచనం నేను చదువుతాను. ఒకే అధ్యాయం అది యోధా పత్రిక. ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. ఒకే పత్రిక, ఒకే అధ్యాయము 24వ వచనం 25 కలిసి చూడండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు మన ప్రభు తొట్టిల్లకుండా కాపాడేవాడు. ఆయన ఎవరిని కాపాడుతాడంట? ఒకటి మనం చూస్తూ వచ్చాం, విశ్వాసులు. రెండవది భక్తులను. మూడవది సాధువులను. నాలుగవది ప్రేమించేవాడిని. ఐదవది దుష్టుల నుండి కాపాడేవాడు. ఆఖరిగా తొట్టిల్లకుండా, ఎక్కడ మనం తొట్టిల్లకుండా మనల్ని కాపాడి నిర్దోషులుగా ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట ఆయన మహిమలో నిలవబెట్టుకోవడానికి శక్తి గల రక్షకుడు ఆయన. ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ. ఈ వైరస్ కాదు కదా, దీనికంటే ఇంకా ఎంత భయంకరమైన వచ్చింది. ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. యేసయ్య కాపాడేవాడు. ఆయన నిన్ను కరుణించి కాపాడను గాక. ఉదయకాలం నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడేవాడు. ఆయన తన సన్నిధిని ప్రకాశింపచేసి ఆయన నీ కుటుంబాన్ని కాపాడేవాడు. నిన్ను కాపాడువాడు ఆయన. ధైర్యం తెచ్చుకో. దావీదు ఎక్కడికి పోయినా దావీదు కాపాడాడు. ఇంకా ఒక మాట అంటే దావీదు గురించి, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని నేను కాపాడి రక్షించుదును. అవును, దేవుడు ప్రజలు ఎక్కడైతే ఉంటారో, ఆయన సేవ చేసే సేవకులు ఎక్కడైతే ఉంటారో, నమ్మకంగా ఆయన కొరకు బ్రతికే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో, వారి నిమిత్తం ఆ పట్టణాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ సంఘాలను, ఆ కుటుంబాలను కాపాడి రక్షించే గొప్ప దేవుడు. దేవుడు మనం కాపాడేవాడు. ఆయన కాపాడకపోతే మనం ఏ పాటి వారు? దేవుడు కాపాడుతున్నాడు. ఉదయకాలం ఈ వాక్యం ఉంటుంది, నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు కాపాడేవాడు. ధైర్యం తెచ్చుకో, తెగులు పడద్దు, ధైర్యం తెచ్చుకో. ప్రభు నిన్ను కాపాడేవాడు. ఎలా కాపాడుతాడో విన్నా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా, గొర్రెల కాపరి తన మందను, గొర్రెలను కాపాడినట్లుగా, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లుగా మన ప్రభు, మనం ఆరాధించే దేవుడు ఋషులను, తన ప్రజలను కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు?
విశ్వాసులను కాపాడతాడు, భక్తులను కాపాడతాడు, అంతేకాదు సాధువులను కాపాడతాడు. ఆయన ప్రేమించు వారిని అందరినీ ఆయన కాపాడువాడు, దుష్టుల నుండి కాపాడువాడు, తొట్టిల్లకుండా మనల్ని కాపాడువాడు. ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు కాపాడి ఆశీర్వదించుగాక. ప్రభు కాపాడి కృపాక్షేమాలు విస్తరింపచేయుగాక. ప్రభు కాపాడి సియోనులో నుండి దీవించునుగాక. ప్రభు కాపాడి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరూ ఈ వాక్యం ద్వారా దేవా నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి అని ప్రభుకు అప్పగించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపిణికి స్తోత్రాలయ్యా. ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మమ్మల్ని కాపాడే దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపడని చెప్పి దేవా, నిరంతరం మమ్మల్ని కాపాడువాడని స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా తండ్రి విన్న విషయాలన్నిటిని బట్టి మమ్మల్ని, మా కుటుంబాలను కాపాడి ఆశీర్వదించండి అయ్యా. మీరు కాపాడి ఆశీర్వదించండి అయ్యా. ఈ వైరస్ నుంచి మమ్మల్ని కాపాడండి. సమస్త విధములైన దుష్టత్వం నుండి మమ్మల్ని కాపాడండి. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. మా కుటుంబాలను, మా బిడ్డలను మీరు కాపాడండి. మా సంఘాన్ని, కుటుంబాలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ శోధకుడు పనిచేస్తున్నాడో యేసు నామములో వాడి కార్యాలు లయమైపోవును కాక తండ్రి. మీరు మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి, మా సంఘాన్ని కాపాడండి. ఉదయకాల వాక్యం విని మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి బిడ్డను, కుటుంబాలను మీరు కాపాడండి. ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి కుటుంబం మీద మీ దక్షిణ హస్తాన్ని ఉంచండి, కార్యాలు జరిగించండి. ఈ వారం మా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా. అంతకాకుండా తండ్రి వారి కుటుంబాల శుభకార్యాలు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారో ఆ కుటుంబాలను, ఆ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని, మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడి వర్ధిల్ల చేయమని, సియోనులో నుండి మీ కనుదృష్టి నుంచి మీరు ఆఖరి వరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమిలో నెరవేరును గాక. మన దినాహాన్ని మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలకు తేగ గిలిచి తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరమును నీవేనో తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలమైన వాక్యం విని ఆయన కాపుదలకు ఇష్టపడిన ప్రతి కుటుంబానికి, సంఘమంతటికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడైండు గాక. ఆమేన్. God bless you. May God be with you. Go in peace. God bless you.